ఆ మోతుపల్లిలో ఉండే హనుమంతుడు ఏడే ఉన్నాడు, యానమందిలో ఉండే హనుమంతుడు ఏడే ఉన్నాడు, ఉన్నాను ఊళ్ళో ఉన్న హనుమంతుడు ఆయనే ఉన్నాడంటే హనుమంతుడు చక్కగా ఉంటాడు. ఒక గురువు అనేటివాడే గురుస్థానం, గురువు అనేటివాడు గొప్పవాడు కాబట్టి గురువుని దర్శించుకోవాలి, గురువుని సేవించాలి. గురువు మాట్లాడుకున్నట్టే మన అమ్మగారే కదా, అమ్మగారి ఇక్కడ రాకుంటే మనం వస్తుంది, మనకి మార్గం తెలుస్తుందా? ఏదే మనకి మార్గం తెలుస్తుందా? తెలియకుండా ఉంది. అందుకని మనము మీరంతా అదృష్టవంతులు లేదు, కానీ మన పిల్లల్లో కూడా రోజు జపము చేపియాలి. తర్వాత ఓం నమః శివాయ సంతోషమే, ఈ యొక్క మంత్రం వల్ల సంతోషమే, ఏదన్నా కూడా సంతోషమే, అదేం లేదు. ఏనా ఎవరికి రాముడు ఇస్తుంటే రాముడన్నా కూడా సంతోషమే, కృష్ణుడు అంటే కూడా హరే కృష్ణ హరే కృష్ణ అని కూడా అంటారు. ఏదైనా ఒకటే మళ్ళీ ఇంకోటి అనవద్దు. శ్రీశైలం ఉంటే అక్కడే శివుడు ఉన్నాడు అనాలా, తిరుపతి ఇక్కడ భగవంతుడు ఇక్కడ ప్రత్యక్షంగా అమ్మగారు ఉన్నారు. ఇది ప్రయాణ మార్గం యానాగుంది, ప్రదోష తీర్థం ప్రయాణ మార్గము యానాగుంది. ఎవరన్నా బ్రహ్మంగారు ప్రదోష తీర్థం దోషాలను పోగొట్టే క్షేత్రం ఇది యానాగుంది. ప్రయాణ మార్గం ప్రయాగ గంగా ప్రయాగ తీర్థ గోదా పుష్కరాలు ఆ క్షేత్రంతో సమానం యానాగుంది అంటున్నాడు బ్రహ్మంగారు. మనం తెలుసుకొని ఆచరించాలి. మరి అదంతా పోతే అదంతా పోవాలంటే అమ్మగారి యొక్క పాదములతో ఈ క్షేత్రంలో అమ్మ తిరగని చోటే ఉండాలి. అమ్మగారి క్షేత్రం ఒక్కొక్క క్షేత్రం ఒక మహానుభావులతో పవిత్రమైంది. అదేవిధంగా అమ్మగారి యొక్క పాదతులతో పవిత్రమైన ఈ క్షేత్రంలో ఇంతగానే ఇంకే క్షేత్రం ఉన్నది అని అంటున్నది. అంటే తిరగాలనైనా కాళ్ళు పుణ్యం రావాలని మాట్లాడితే అక్క అదంతా మీరు పుణ్య ఇంకో జాగా అంతగా మీకు ఇంకో జాగాలో ఇంకో జాగా మీరు చూడాలంటే అమ్మకు అదే ధ్యానం చేయండి, ఆ క్షేత్రం మీకు కనిపిస్తుంది. ఆ క్షేత్రం యొక్క అమ్మగారి మీద మనసు పెట్టి అట్లా ధ్యానించండి, మీకు ఆ విధంగా ఆ క్షేత్రంలో దర్శనం అవుతుంది. ఎక్కువ మనం ఆడకి జపము ధ్యానం అట్లా చేసుకోవాలా ఇవన్నీ చెప్తారు. ఏకభావన అనేది ఒకటి ముఖ్యం. ఇప్పటి నుంచి మీరు ఆలోచన చేసుకోండి. ఏకభావన అనేది వస్తే ఏమవుతుందంటే మన యొక్క కోరికలు కూడా తొందరగా ఫలిస్తాయి. ఇప్పుడు ఇంకా ఎంతసేపు మనం భగవంతుడి మీద అమ్మ ఏమన్నారైనా మనం పోతాం. ఇప్పుడు పోయిన తర్వాత ఇప్పుడు తిరుపతి పోతాం కదా, మనం తిరుపతి పోగానే దేవుడు దేదీప్యమానంగా స్వామి మనకు కనిపిస్తాడు. అప్పుడు ఏమవుతుంది, మీ మనసులో అక్కడ లయం అవుతుంది. అవన్నీ తీసి అప్పుడు ఆ లయమైనప్పుడు మీ కోరిక తీర్చాలి. ఇంకేం చెప్పాలి, అక్కడ ఆ విధంగా లయం కావాలా. శివుని మీదనో వెంకటరమణ మీదనో అమ్మ మీదనో లయమై మనం మనసు లయమై వేడుకుంటే ఆ కోరిక ఫలిస్తుంది. మనసు లయం కానంత వరకు కోరిక ఫలించాలి ఆయన అన్నారు అమ్మగారు. అవునా? మనం దూరంగా నెట్టే మనసులో దూరం అయిపోతుంది. కానీ దాన్ని అట్టనే దాన్ని అట్టనే మనం చాలకం చేసి అది బాగా గట్టిగా ఎక్కించుకుంటుంది. అందువల్ల ఈర్ష్య దేశాలకు ఎప్పుడైతే మనసు అతీతం అవుతుందో అప్పుడు అదే